గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో ఒక్క రహస్య కెమెరా ఉన్నట్టు కూడా ఆధారాలు దొరకల. ఈ విషయాన్ని తాజాగా పోలీసులు స్పష్టం చేశారు. విద్యార్థినుల వీడియోల షేరింగ్ జరిగింది అనడంలో కూడా వాస్తవం లేదు అని చెప్పి ఈ కేసుని దర్యాప్తు చేసిన టీంకి నాయకత్వం వహించినటువంటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. హాస్టల్ బాత్రూముల్లో స్పై కెమెరాలు అమర్చారని చెప్పి ఆరోపిస్తూ పోయిన నెల అంటే ఆగస్టు 29వ తేదీన విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలుసు మనకి. దీని మీద రాజకీయంగా కూడా పెను దుమారం రేగింది. జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది ఈ వార్త. ఇప్పుడు పోలీసుల ప్రకటనతో ఇదంతా ఒట్టిదే అని చెప్పి తేలింది. అయితే పోలీసుల మాటలను నమ్మవచ్చా? గుడ్లవల్లేరు ఘటన మీద లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర నేర దర్యాప్తులో తొలిసారిగా ఢిల్లీకి చెందినటువంటి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఈఆర్టీ, అట్లాగే పూణేకి చెందినటువంటి సిడాక్ సాంకేతిక నిపుణుల్ని రంగంలోకి దించారు. ఆ కాలేజీలో సర్వర్ని, వసతి గృహాలని, విద్యార్థుల ఫోన్లని, ల్యాప్టాప్లని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఒక క్రిమినల్ కేసులో ఈ సిఆర్టీ పనిచేయటం అనేది రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్తున్నారు. అంటే ఆ స్థాయిలో ముఖ్యమంత్రి కూడా సీరియస్గా తీసుకున్నారు. ఈ దర్యాప్తులో ఇప్పుడు తేలిన విషయాలు రెండు. ఒకటి, ఏ విద్యార్థి కూడా ఆ కాలేజీలో ఎవరో మాకు చెప్పారు అనడం తప్ప తాము స్వయంగా రహస్య కెమెరాలను చూశాము అని చెప్పి చెప్పాల. రెండు, ఐటీ నిపుణుల సాయంతో ఈ హాస్టల్స్లో, బాత్రూమ్స్లో క్షుణ్ణంగా వెతికినా కూడా ఎక్కడా ఒక్క హిడెన్ కెమెరా కూడా దొరకల. మరోపక్క ఈ అనుమానితుల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర గ్యాడ్జెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇప్పుడు పంపిస్తాం అని కూడా చెప్పారు. త్వరలో ఆ వివరాలు కూడా వెల్లడిస్తాం, అందులో ఏమన్నా దొరుకుతుందేమో అని కూడా తెలిపారు. అంతేకాదు ఇప్పటికైనా కూడా సాక్ష్యాలతోటి ఎవరైనా విద్యార్థులు కావచ్చు, బయటవారు కావచ్చు ముందుకొస్తే ఈ దర్యాప్తు కొనసాగిస్తాం అని కూడా చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఉదంతం మీద చాలా దుష్ప్రచారం జరిగింది. దాని మీద కూడా విచారణ జరుపుతున్నామని చెప్పి ఐజీ చెప్పారు. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఇది. ఫిజికల్గా అక్కడ సీసీ కెమెరాస్, స్పై కెమెరాస్ కానీ ఏమీ దొరకలేదు. ఇప్పటివరకు దొరికిన ఆధారాల ప్రకారం ఎటువంటి వీడియోస్ బయటికి వెళ్ళలేదు. ఫిజికల్గా మేము చేసిన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ సబ్జెక్ట్ టు టెక్నికల్ రిపోర్ట్స్. గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ కాలేజ్ గ్రూప్లో దీన్ని స్ప్రెడ్ చేయమని చెప్పాము. వాళ్ళకి ఏమైనా ఫ్రెష్ ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. దాని మీద మేము దర్యాప్తు కంటిన్యూ చేస్తాం. ఒకవేళ ఏమైనా కొత్త ఆధారాలు దొరికితే మళ్ళీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇక్కడ రెండు అంశాలను ప్రస్తావించాలి. ఏమీ లేని దానికి బాత్రూముల కెమెరాలంటూ ప్రతిపక్ష వైసీపీ ఒకవైపు, మీడియా వాళ్ళు మరోవైపు ఎంత అల్లరి చేశారో చూసాం. 300 వీడియోలు సర్క్యులేట్ అయ్యాయని చెప్పి విద్యార్థులను కానివ్వండి, వారి కుటుంబాలను కానివ్వండి ఎంత అభద్రత గురి చేశారో చూసాం. ఇంత చేస్తే ఇందులో ఇసుమంత కూడా నిజం లేదని చెప్పి ఇప్పుడు వెల్లడవుతోంది. పోలీసులు నిజాలను బయటికి రాకుండా తొక్కి పెడుతున్నారేమో అనే అనుమానాలని కొంతమంది లేవనెత్తుతూ ఉంటారు. ఆ పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంది. అయితే ఇంత సోషల్ మీడియా ప్రపంచం ఉన్న తర్వాత, ఇంతమంది విద్యార్థులు ఉన్న చోట నిజంగా ఏదైనా జరిగి ఉంటే కప్పిపుచ్చడం పోలీసులకు కూడా సాధ్యం కాదు. చివరిగా కాలేజీలో కెమెరాలు లేవు అని తేలటం రాష్ట్రంలో అందరికీ రిలీఫ్ కలిగించాలి. కానీ ఇవాళ అటువంటి వాతావరణం ఏపీలో లేకపోవడం ఒక విచిత్రం.